పెళ్లి అనేది ఒక సాంస్కృతిక సార్వజనీన కార్యం. వివాహం అనే పదానికి పెండ్లి, వివాహం, పాణిగ్రహణం, కన్యాదానం, కళ్యాణం, సప్తపది అంటూ అనేక అర్థాలు ఉన్నాయి. హిందూ వివాహం ఆధునిక అర్థంలో చెప్పుకునే సామాజిక వ్యవస్థ మాత్రమే కాదు, మతపరంగా కూడా ఎంతో పవిత్రమైనది. పెళ్లి తరువాత భార్యాభర్తల మధ్య కనిపించని మూడో అనుసంధానకర్త కూడా ఉంటుంది. అదే దాంపత్య ధర్మం అనే బాధ్యత. అందుకే పెళ్లి అనేది విడదీయరాని బంధం. దంపతుల మధ్య ఏమైనా విభేదాలు తలెత్తినా ఆ ధర్మమే వారిని ఒకటిగా కలిపి ఉంచుతుంది. వివాహం కానివారు వివాహ అనంతరం అనేక కారణాలతో విడిపోయిన స్త్రీ పురుషులు సాంప్రదాయిక కార్యక్రమాలను నిర్వహించడానికి అనర్హులని హిందూ ధర్మశాస్త్రం చెప్తోంది. దంపతులైన స్త్రీ పురుషులు మాత్రమే సంప్రదాయక విధి నిర్వహణకు అర్హులవుతారు. కాబట్టి హిందూ సంప్రదాయంలో వివాహానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తీర్థయాత్రల సమయంలో చెప్పే సంకల్పం, దేవతామూర్తుల కళ్యాణం, సత్యనారాయణ స్వామివారి వ్రతం, హోమం, యజ్ఞం, యాగాల్లాంటివి నిర్వహించాలి అంటే గృహస్థు ధర్మపత్ని సమేతంగా జరపాలనే నియమం ఉంది. వివిధ కులాల్ని బట్టి, ప్రాంతాలను బట్టి కొద్దిపాటి తేడాలున్నప్పటికీ స్థూలంగా భారతదేశంలో జరిగే హిందూ వివాహాలన్నీ కూడా ఒక పద్ధతిలోనే సాగుతాయి. ఇక హిందూ వివాహ సంప్రదాయంలో ముఖ్యమైన ఘట్టాలు 35 ఉన్నాయి. వివాహ ప్రక్రియ పెళ్లి చూపులతో మొదలై పెళ్లి చూపులు, నిశ్చితార్థం, స్నాతకం, కాశీయాత్ర, వరపూజ, ఎదురుకోలు, గౌరీ పూజ, మంగళస్నానాలు, కన్యావరణం, మధుపర్కాలు, యజ్ఞోపవీత ధారణ, మహాసంకల్పం, కాళ్ళు కడగడం, సుముహూర్తం, చక్రపాదాలు, కన్యాదానం, సువర్ణ జలాభిమంత్రం, యోక్త్ర బంధనం, మంగళసూత్ర ధారణం, తలంబ్రాలు, బ్రహ్మముడి, గౌరీశంకర సంవాదం, సప్తపది, పాణిగ్రహణం, హోమం, సన్నికళ్ళు తొక్కడం, లాజ హోమం, స్థాలిపాకం, నాగవల్లి, సదస్యం, నల్లపూసలు కట్టడం, అరుంధతి నక్షత్ర దర్శనం, ఉయ్యాలలోని బొమ్మను ఆడపడుచుకు అప్పగించటం, అంపకాలు, గృహప్రవేశం, సత్యనారాయణ స్వామివారి వ్రతం, కంకణ విమోచనం, గర్భాధానం. ఈ 35 హిందూ వివాహ సంప్రదాయంలో జరిగే ముఖ్యమైన ఘట్టాలు. శోభనం పెట్టిన ముహూర్తానికి జరగకపోతే ఏం జరుగుతుంది అనే విషయంపై చాలామందికి అనేక సందేహాలు ఉంటాయి. అయితే వివాహానికి ముహూర్తం అనేది ఎంత ముఖ్యమో గర్భాధానానికి ముహూర్తం కూడా అంతే ముఖ్యమని పండితులు చెప్తున్నారు. వివాహం కంటే కూడా గర్భాధానానికి ముహూర్తం పెట్టడం అనేది చాలా కష్టమట. గర్భాధానానికి ముహూర్తం ఎందుకు అనంటే దంపతులిద్దరూ కూడా సంతోషంగా జీవితాంతం సుఖంగా ఉండడానికి ఈ ముహూర్తం పెడతారట. అంతేకాని ఆ సమయంలో దంపతులు ఖచ్చితంగా ఏకం కాకపోతే పిల్లలు అంగవైకల్యంగా పుడతారు అనేది కేవలం అపోహ మాత్రమేనని పండితులు చెప్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి విలువైన మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.